ఇండియన్ హిస్టరీ ప్రీవియస్ బిట్స్. బహిష్కృత్ భారత్ అనే పత్రికను ప్రారంభించినది ఎవరు? బహిష్కృత్ భారత్ అనే పత్రికను ప్రారంభించినది ఎవరు? ఏ గాంధీజీ, బి బిఆర్ అంబేద్కర్, సి బాలగంగాధర తిలక్, డి జ్యోతిబా ఫులే. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బహిష్కృత్ భారత్ అనే పత్రికను ప్రారంభించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన పత్రికలు ఏంటంటే మూక్ నాక్, ఇది 1919లో స్టార్ట్ చేశారు అనమాట. నెక్స్ట్ బహిష్కృత్ భారత్, తర్వాత జనతా, ఈ 3 పత్రికల్ని బిఆర్ అంబేద్కర్ నడిపించాడు. నెక్స్ట్ అంబేద్కర్ రచించిన పుస్తకాలు ది అన్టచబుల్స్, బుద్ధ అండ్ హిస్ ధమ్మ, గాంధీ అండ్ గాంధీజం, ద ఈవిల్స్ ఆఫ్ క్యాస్ట్ కొన్ని ముఖ్య గ్రంథాలు. ఈయన యొక్క నినాదం ఏంటంటే ఎడ్యుకేట్, ఎజిటేట్ అండ్ ఆర్గనైజ్. ఎడ్యుకేట్, ఎజిటేట్ అండ్ ఆర్గనైజ్ ఈయన ఇచ్చిన నినాదం. 1932లో పూనా ఒడంబడిక ద్వారా వెనుకబడిన వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించేటట్లు చేశాడు. 1932లో పూనా ఒడంబడిక ఎవరెవరికి జరిగిందంటే గాంధీకి మరియు అంబేద్కర్కి మధ్య జరిగింది. గాంధీకి వర్సెస్ అంబేద్కర్ మధ్య ఈ పూనా ఒడంబడిక జరిగింది. ఈ ఒడంబడిక ద్వారా వెనుకబడిన వారికి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసేటట్టు చేశాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.